సుడిగాలి మోటార్ అన్నమాట. లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి హెలికాప్టర్లు, కాంగ్రెస్కు 3, బీజేపీకి 2. నేటి నుంచి మరో 4 అట. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి షాకు ప్రత్యేకం. ఈ 6 రోజులు మోతెక్కబోతున్న తెలంగాణ గగనతలం. ఇంకా వినియోగించని బీఆర్ఎస్ చివర్లో వాడే ఛాన్స్ ఉందట. ఇంకేం వాడతారా ఆయన? కేసీఆర్ చివర్లో వాడేదేంది? ఇంకా చివర లేదు, మొదలు లేదు. రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా పట్టణంలో బహిరంగ సభ, మరో దిక్కున ఉండే నగరంలో కార్నర్ మీటింగ్, మధ్యలో ఇంకో చోట రోడ్ షో. అన్నింటినీ కవర్ చేయాలి. ప్రజలను కలవాలి, ఓట్లు అభ్యర్థించాలి, మమ్మల్నే గెలిపించమని కోరాలి. అటు చూస్తే సమయం లేదు నాయక అంటూ పోలింగ్ తేదీ తరుముతోంది. దీంతో సుడిగాలి ప్రచారం కోసం రాజకీయ పార్టీలు గాలి మోటార్లు విస్తృతంగా వాడేస్తున్నాయట. తమ నేతలు ఒకే రోజు పలు సభల్లో పాల్గొనాల్సి ఉండడం, షెడ్యూల్కు అందుకోవాల్సిన పరిస్థితుల్లో గంటకు లక్షల్లో అద్దెలు కడుతున్నారట. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఆ ప్రజలకి అధికారంలో ఉన్నప్పుడు మంచి చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఇవాళ ఇంత సోషల్ మీడియా, ఇంత వ్యవహారం ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఇంత తిరగాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నది? ఒక గంట హెలికాప్టర్ అద్దె ఖర్చు, రెంట్ 4 నుంచి 6 లక్షల రూపాయలండి. 4 to 6 lakhs అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ హెలికాప్టర్ల కోసం తగలేస్తున్నారో చూడండి మీరు. ఈ ఖర్చు అంతా ఎక్కడి నుంచి? ఇప్పుడు ఒక అభ్యర్థికి 95 లక్షల రూపాయలే ఖర్చు పెట్టాలి. మరి ఈ ఖర్చు అంత ఏంది? ఒక హెలికాప్టర్ రెంట్ గంటకి 4 నుంచి 6 లక్షల రూపాయలంటే 5 లక్షలు యావరేజ్గా వేసుకున్నా ఎంత ఖర్చు అవుతున్నట్టు? ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతున్నట్టు? కోట్ల రూపాయలు అవుతుంది ఒక 1 డేకే. లెవెన్త్ పేజీలో ఉంది వార్త. ఇక తక్కువ సమయంలో దూర ప్రాంతాలు చేరుకునేందుకు ఇదే అనువైన మార్గమని భావిస్తున్నాయట. రాష్ట్రంలో మే 13వ తేదీన పోలింగ్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకున్నది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు రాష్ట్రానికి వస్తున్నారు. రేవంత్ రెడ్డి రోజుకు 2 నుంచి 3 జిల్లాల్లో సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర సాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు ప్రచారానికి వెళ్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రచారంలో 5 హెలికాప్టర్లు తిరుగుతున్నాయట. కాంగ్రెస్వి 3 తిరుగుతున్నాయి, బీజేపీ 2 తిరుగుతున్నాయి. 2-3 రకాలకు చెందిన వాటిని పార్టీలు బుక్ చేసుకున్నాయట. హెలికాప్టర్లను ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు చెందిన సంస్థలు అద్దెకిస్తున్నాయట. ఇక వాడు ఎలక్షన్ల పేరుతో వాడు బతికేస్తున్నాడు. హోరాహోరీ ఎన్నికల నేపథ్యంలో ఇదే అదనుగా ఈ సంస్థలు అద్దెలు పెంచేశాయనే చర్చ జరుగుతోంది. ప్రయాణించిన సమయం వరకే చెల్లింపులు చేయాలట. అంటే ఇప్పుడు ఎయిర్ ఇదైన తర్వాత, టేకాఫ్ అయిన తర్వాత మళ్ళీ ఆ సమయాన్ని మాత్రమే క్యాల్కులేట్ చేస్తారట. మోతెక్కబోతున్న గగనతలం. కర్ణాటక సహా 11 రాష్ట్రాల్లో ఆదివారంతో ప్రచారం ముగిసింది. అక్కడ నుంచి కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు తెలంగాణకు వస్తున్నారు. వారితో పాటు పార్టీకి 2 చొప్పున మరో 4 హెలికాప్టర్లు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయి. మొత్తం 9 చాపర్లు రాష్ట్రంలో తిరుగుతున్నాయట. 9 హెలికాప్టర్లు తిరుగుతున్నాయట. ఇవి కాకుండా ప్రధాని మోదీ ఎయిర్ ఫోర్స్కు చెందిన భారీ రక్షణతో కూడిన హెలికాప్టర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక హెలికాప్టర్లో పర్యటిస్తారు. అయితే లోక్సభ పోరులో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడి మరి హెలికాప్టర్లు వినియోగిస్తుండగా బీఆర్ఎస్ తరపున ఒక్క గాలి మోటార్ కూడా ఎగరట్లేదట. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలో ఉన్న కారు పార్టీ అగస్త్య, ఎయిర్ బస్ కంపెనీలకు చెందిన 2 చాపర్లు వినియోగించింది. అయితే బీఆర్ఎస్ కీలక నేత సోదరుడికి ఎయిర్ బస్ H-135 హెలికాప్టర్ ఉన్నది. ఎవరిది ఇది? ప్రతిమా శ్రీనివాస్ అని వినోదరావు ఇప్పుడు కరీంనగర్ నుంచి పోటీ చేస్తుంది కదా, ఆయన తమ్ముడికి. ప్రచారం చివరిలో దాన్ని వినియోగించుకోవాలనే భావనలో ఉన్నట్టు సమాచారం. వాతావరణ పరిస్థితుల మేరకు హెలికాప్టర్ ప్రయాణం వాతావరణ పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. మంచు అధికంగా ఉన్నా, వర్షాలు పడే అవకాశం ఉన్నా ప్రయాణం కుదరదు. అయితే ఒక్కో చాపర్ మోడల్ను బట్టి గంటకు సగటున 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 1000 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఇంధన ట్యాంక్ ఉండే డబుల్ ఇంజన్ హెలికాప్టర్లకు గంటకు 270 నుంచి 310 లీటర్ల ఇంధనం అవసరమవుతుందట. 500 లీటర్ల సామర్థ్యం ఉండే సింగిల్ ఇంజన్ హెలికాప్టర్కు 130 నుంచి 150 లీటర్ల వరకు కావాలి. ఇంధనం లీటర్ ధర 90 నుంచి 91గా ఉంటుందట. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్గా వ్యవహరిస్తారట దాన్ని. ఇక కాంగ్రెస్, బీజేపీలు హెలికాప్టర్లు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే హెలికాప్టర్కు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు 3 అగస్త్య 169, అగస్త్య 109, బెల్ 429 వాడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అగస్త్య 169లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బెల్ 429 కేటాయించారు. కాంగ్రెస్కు కర్ణాటక నుంచి 2 చాపర్లు రాబోతున్నాయట.
ప్రస్తుతానికి సికాస్కి S-76 బెల్ 407 మోడల్ హెలికాప్టర్లు వాడుతోంది. వీటిలో ఒకటి స్టార్ క్యాంపెయినర్లకు, మరొకటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేతలకు ఉద్దేశించారట. సో ఇట్లా ఈ హెలికాప్టర్లలో చాపర్లలో తిరుగుతున్నారనమాట.